నా మాట వింటే ఇన్స్టాల్మెంట్ తోటే పోద్ది. రేపు మా బ్యాంక్ ఆఫీసర్ దిగడానికో షాప్ అయిపోద్ది. ఈఎంఐలు కట్టమంటే డాన్సింగ్లు కడుతున్నారు. డాన్సింగ్లు. ఎలా బ్యాంకు డ్యూటీకి వెళ్ళదా? డ్యూటీ మీద వచ్చాం. బుర్ర ఏడెక్కిపోతుంది ఇక్కడ. అంతకన్నా ఏడు మ్యాటర్ ఉంది. చదవనా? సుఖ సంసారమా? చదువు. సమరావు బావకి ఏసే సెలవుల్లో మా అక్కను చూద్దామని రాజమండ్రి వెళ్ళాను. కానీ మా బావ నన్ను అదోలా చూస్తున్నాడు. మా అక్క కాపురం కప్పైపోతుంది భయమవుతుంది. నా ఈ మానసిక సంచలనానికి ఓ పరిష్కారం సూపరు. ఎందుకంటే మా బావ సూపులు నన్ను డాక్టర్ సమరాన్నే భావనిసిందంటే పిల్ల మంచి స్పీడ్ మీద ఉన్నట్టుంది. అమ్మో భాగ్యలక్ష్మి. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు నువ్వు? నాకన్నా ముందు షాప్ తీసి కౌంటర్ చూసుకోవే అంటే ఏం నువ్వు చేసేది? బోని అయిందా? ఎప్పటి నుంచో ఎయిటింగ్ అవ్వలా. లక్ష్మి, కొత్తగా వచ్చిన గబ్బర్ సింగ్ నన్నే చూస్తాడే. వాపస్ అంటాడు. మనసు పడ్డాడేమోనే. అరే కోటి, ఇంకోటి. అమ్మాయి మీకు పడదండి. అదేంట్రా పుసుకుని మాట అనేసావు? కొంప తీసి నువ్వు కానీ లైన్ అవుతున్నావేంట్రా? చెప్పరా బాబు, నేను డ్రాప్ అయిపోతా. ఊరుకోండి బాబా. కావాలంటే ఆ పక్క పిల్లలకి ఓకేండి, ఈజీగా పడిపోద్ది. ఈ అమ్మాయి బాగా స్ట్రిక్ట్ అండి బాబా. బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్ హెడ్ మాస్టర్ ఏంట్రా? ఆ అమ్మాయిరా. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఇప్పుడు చూడు, ఎందుకు వచ్చారు? భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ లేడీస్ ఎంపోరియం కమ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమ్ గిఫ్ట్ షాప్. ఇన్నిసార్లు కమ్ 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 అంటే రావా? వస్తాం. ఏం కావాలి? అబ్బో, ఏమి ఇచ్చేస్తారేంటి? అడిగి చూడండి. అడుగునా? జారిపోయే నడుగుతాం, వాలిపోయే మెడతో, అదిరిపోయి అమ్మాయి కావాలి, పెళ్లి కూతురు బొమ్మ కావాలి అన్నట్టు క్రెడిట్ కార్డు తీసుకుంటారా? మీరు రేషన్ కార్డ్ అయినా తీసేసుకుంటాం. మన పేరేంటి? రతి. హారతి. మీరు మటుకు బసంతి అని పిలవచ్చు. యా, నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు గబ్బర్ సింగ్ కదా. కస్టమర్లతో నీ కబుర్లేంటే? క్రెడిట్ కార్డ్ తీసుకో, క్యాష్ ఇవ్వండి. ఇదిగోండి మీ పెళ్లి కూతురు. పెళ్లి కూతురు సరిపోద్దా? పెళ్లి కొడుకు కూడా ఉండాలిగా. భలే ఉంది జంట, త్వరగా కలిసిపోయారే. బొమ్మల్ని కలిపినంత తేలిక కాదు మనుషుల్ని కలపడం, వాళ్ళ మనసుల్ని కలపడం. ఏం చెప్పావు బాలా? ఓ సాంబు, రాసుకోరా. అక్కడ కాదులే, ఇది ఇక్కడ రాసుకున్నా. మరి నేనేం రాసుకోవాలి? నీ పేరేంటన్నా? హారతి. ఇలాగే చెప్తే ఎవడో. ఇది రాసుకో, జాగ్రత్త. ఇతని పేరు రికవరీ రంజిత్ కుమార్, కేంద్రీయ గ్రామీణ సహకార బ్యాంక్ మేనేజర్. ఈఎంఐల పేరుతో, ఇన్స్టాల్మెంట్ల పేరుతో వ్యాపారస్తుల రక్తం తాగుతుంటాడు. బ్యాంకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ వేరు, ఇతనికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ వేరు. ఆయన జీపు దిక్క ముందే మీరందరూ మీ సామాన్లతో దాన్ని నింపేయండి. ఆయన గాని జీపు దిగాడా? ఆల్రెడీ దిగాను రా. అందరికీ చెప్తున్నా, మిమ్మల్ని ఆయుధాలతో కాదురా, వాయిదాలతో చంపేస్తా. ఏంట్రా బంగారం, నా ఇంట్రెస్ట్ సంగతి ఏం చేసావు? 1వ తారీఖునే కట్టేశాంగా. బ్యాంక్ ఇంట్రెస్ట్ కాదురా, నా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. అదేంటో భాగ్యలక్ష్మి, నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే వచ్చిన పని చూసుకోండి. అమ్మా నీకు తెలియదమ్మా, పొద్దుటి నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో. అదే సహజంరా, మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి చూపించే ముందు గుండె అలాగే కొట్టుకుంటుంది. అమ్మా మెల్లిగా షాప్ లో చూడమ్మా, చూడమ్మా. ఆ కుంకుమ రంగోడి అమ్మాయే భాగ్యలక్ష్మి, అవునా? అమ్మ నువ్వు జీనియస్ అమ్మా, అన్ని నా పొరుగులే. అదే వెళ్దాం. నువ్వుండు.
నా కోడల్ని నేను ఒంటరిగా చూడాలి. కానీ ఏం కావాలమ్మా? మిమ్మల్ని. ఏం లేదమ్మా, ఇంట్లో త్వరలో శుభకార్యం ఉంది. ఒక మంచి కుంకుమవరణి కావాలి. తప్పకుండా. ఇది చూడండి, ఇది గంధపు చెక్కతో చేసింది, ఇదేమో రోజ్ వుడ్ తో చేసింది. సారీ సార్. వద్దు, సారీ చెప్పొద్దు. ఈ రికవరీ రంజిత్ కుమార్ కి డాష్ ఇచ్చి నిలబడ్డా ఉంటే ఉంది, నీలో విషయం ఉంది, దాన్ని అలాగే ఉంచు. రికవరీ రంజిత్ కుమార్ అంటే నువ్వేనా? చూసావా, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేను ఎవరో ఏంటో నీకు తెలుసు. దట్ ఈస్ రంజిత్ కుమార్. మీతో ఫోటో దా భుజమే చేస్తా. చిచి సోలో తీసుకుంటా. ఓ క్రేజీ, కమ్ ఆన్ టేక్ ఇట్ డా. వాట్ స్టైల్ మ్యాన్. హే యు, కొంచెం బ్యూటీ స్పాట్ సార్. మన కసబ్ని పట్టుకున్నప్పుడు మిస్ అయిన గసబ్ దొరికేశాడు సార్. గసబ్బ ఆకారం మార్చి తిరుగుతున్నాడు సార్. పొట్ట పెంచాడు, బట్టతల అలాగే ఉంచాడు. ఖతర్నాక్ లుక్ నుంచి కామెడీ లుక్ లోకి వచ్చేసాడు సార్. ఫోటోలు ఎంఎంఎస్ చేశాను, కన్ఫర్మ్ చేసి చెప్పండి సార్. రియలీ? ఓ మ్యాచ్ అయిందా? గుడ్ 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 గుడ్. మ్యాచ్ అయిందా? అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, సింపుల్ గా ముందు షూట్ చేస్తాం, తర్వాత దీని టెస్ట్ చేస్తాం. మ్యాచ్ అయితే బాడీ సముద్రంలో పడేస్తాం, అవ్వకపోతే మురికాల్లో పడేస్తాం. ఆ టెస్ట్ ఏదో షూట్ చేయకముందే చేయొచ్చుగా. సారీ నాటీ బాయ్, మరి రూల్స్ ఒప్పుకో. మీకు దండం పెడతాను, మీరు ఒప్పిస్తే రూల్స్ ఒప్పుకుంటాయండి. రూల్స్ ఒప్పుకో. మీకు దండం పెడతాను సార్. నాకు దండం పెట్టడం కాదు కానీ మార్కెట్లో మటుకు ఎవరిని ఇబ్బంది పెట్ట. అలాగే 1 2 3. సాంబా, హస్తకళ ప్రదర్శన వాళ్ళ హస్తకళ చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే పిక్ పాకెటర్స్ వాళ్ళ సంగతి. గబ్బర్ సింగ్, ఏంటమ్మా అలా గుద్దేశావు? జనాలు ఉన్నారు, కంట్రోల్ చేసుకో. ఎలా ఎలా రా, నా వల్ల కావట్లేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాగా. ఇక నుండి నీ కాల్స్ తో నా మొబైల్ మోతకి పోవాలి, నా ఇన్బాక్స్ నీ మెసేజ్లతో నిండిపోవాలి. ఇంకా నంబర్ రాసుకో, 998844 ఏంటి ఫ్యాన్సీ నంబరు. ఫ్యాన్సీ నెంబర్? తానే వెళ్ళాలా? వెళ్ళాలిగా, తప్పదా? తప్పది కదా. బాయ్. బాయ్. మన మేనేజర్ గారికి లైట్ గా క్రాక్ రా. నిజమే సార్. ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఎందుకురా? లోన్ కావాల్సిన బ్యాంక్ వస్తాడు కదా. హలో, ఎవరమ్మా? గబ్బర్ సింగ్. అచ్చిచ్చిచ్చిచ్చి. ఏంటమ్మా, ఏం కావాలి? కొంచెం మీ ఫ్రెండ్ బాలాకి ఫోన్ ఇవా. ఏ, గబ్బర్ సింగ్. నాకా? హలో. బాలా, మా అమ్మ తర్వాత నాకు నచ్చిన మొదటి ఆడ మనిషి నువ్వే. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశాను. ఇంకో విషయం, ఎంతమందిని కూడా చాలా కోట వచ్చినట్టుగా అనిపిస్తున్నావు. డ్యూటీ చేయడం చాలా కష్టం ఉందా? ఏమే, నీకేదో చెప్పాలట. సరే, ఏదైతేనే కంగ్రాట్స్. గబ్బర్ సింగ్ బాగా నచ్చేసావు. నాకెప్పుడో తెలుసు. సార్ నీకేనా ఫోను? అలాగే సార్. పండగ చేసుకో. మీరు కత్తిలా ఉంటారు. ఎత్తులే ఉన్నాను. అసలు మీరు మార్కెట్ లో నడిసొస్తుంటే ఉంటది. ఆపేవే, మాట్లాడు. Come on. You tell me da. You tell me something da. ఏ బ్యాంకు నీ సెల్లవాడు. ఏంట్రా గోలా? నిజంగా గోలే సార్. వాటర్ లో క్వార్టర్ కలిపాడు. వాటర్లో క్వార్టర్ కలవడం పెద్ద మ్యాటర్ ఏంట్రా? ఎంతకంటే క్యాచ్ చేసిన ఎవరు? నేనే పకడాబా. ఇను నీళ్ళ మేనై నీళ్ళ ట్యాంక్ మే కలుపుతా హే. సర్లే, మందిగా వదిలేండి. ఏంటండి వదిలేండ్రా. వదిలేలా? ఎంత ఈజీగా అన్నారు సార్. కష్టపడే ప్రాణాలు తెగించి ఒక్క క్రిమినల్ పట్టుకుంటే ఈజీగా వదిలేమంటారా? అంతేలేండి సార్. సీనియర్స్ జూనియర్స్ తొక్కాడు ప్రతి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఈ వ్యవస్థ ఎక్కడికి సార్? విచ్ వే? రేయ్, ఆడొక్కడే దగ్గర ఆడుతూ వాడు మీరు కూడా దగ్గర. లేదు సార్. నానా, నానా, నాన్న? మా నాన్న. అరే, థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, మా గబ్బర్ సింగ్ స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయం చెప్పినందుకు. మాయా, నువ్వు మంత్ అవుతావు మాయా? ఏ బ్రాండ్ అవుతావు మాయా?
సర్లేండి, ఈ గాజులు తీసుకున్న ఆయన వదిలేయండి. మీకు ఇది మామూలేగా. సమయానికి డబ్బులు లేవు. ఏంటి గబ్బర్ సింగ్ లంచం ఇస్తావా? ఇదే మాట ఇంకోడైనా మగాడు ఉంటే షూట్ చేసేసిండేవాడిని ఈ పాటికి. మరి ఇవిడ అమ్మాయి కదా, ఇవిడ ఏం చేస్తారు? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను ఈ యాదావా. సర్లే బాలా, నువ్వు ఎలాగ లంచం ఇస్తానన్నావు కాబట్టి. అరే గబ్బర్ సింగ్ ఫౌజు పిచ్చే ముట్. అటువైపు క్యా జరుగుతాయా బా? చట్టం తన పంతం చేసుకుపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన లంచం ఏంటంటే నీ అందమైన పెదాలతో పెదాలతో ఓ చిరునవ్వు నవ్వాలి. క్యాబేజ్ పువ్వేం కాదు, డిపార్ట్మెంట్ పరువు తీసేసాడు. నాకు ఇప్పుడు నవ్వు రావట్లేదు. అయితే మీ నాన్న ఇంటికి రావట్లేదు. మళ్ళీ పిచ్చే ముట్. రాయ్, ఈ అమ్మాయి నవ్వించినాడు 1000 రూపాయలు. అంతేనా? ఓకే ఓకే, 1000 రూపాయలు ప్లస్ ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ అయితే మేము డ్రై చేసుకోవచ్చా? కోచ్ మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంతా ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. స్వర్గానికి నిచ్చెనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. నమస్కార్. ఆపండ్రా, వెళ్ళేది నా పెళ్లి చూపులకే కదరా. అవును సార్. బా మరి స్టెప్పులు డల్ గా ఎత్తున్నారంట్రా. డల్ గా అంటే ఎనర్జీ ఎదురా. ఎనర్జీ బోలేతో క్యా బా? ఎనర్జీ అంటేనా ఆ చిట్టెల్లిరా. ఎనర్జీ తగ్గిందంటే బద్దలు బాషింగాలైతే పెట్టా. రాయ్ సార్, నేను లోపలికి వెళ్ళి గుడ్ న్యూస్ తో బయటకు వస్తా. మీరు గుడ్ బాయ్స్ లో వెయిట్ చేయండి. ఓకే? నేనే పలా గబ్బర్ సింగ్. మా అమ్మకు నువ్వు ఓకే, మీ నాన్న నాకు ఓకే. నువ్వు అంటే క్యాకే. దేని గురించి? అయినా మగాడిని అన్ని నాతో చెప్పిస్తావా? అదే మన పెళ్లి గురించి. నేను పెళ్లి చేసుకోను. నన్ను చేసుకోవా అసలు పెళ్లి చేసుకోవా? అసలు పెళ్లి చేసుకోను. మా నాన్న గురించి తెలుసా? తెలుసుకున్నానులే. నీ కష్టాన్ని క్వార్టర్గా తాగేస్తున్నాడు అంటగా. మన పెళ్ళాక సెల్లేసి గబ్బర్ సింగ్ కుమ్ముడు కుమ్మితే అప్పుడు ఉంటది కొడుక్కి. అప్పుడు మా ఎంచక్క మారిపోతాడు, మంది మానేస్తాడు కదా. ఆయన్ని మార్చలేకే నా మనసు మార్చుకున్నాను. ఆయన పోయా కూడా చేసుకోవా? ఆయన ఉన్నంత వరకు చేసుకోను. అది కాదే బాలా. దయచేసి నన్ను వదిలేయండి. వదిలేగా బలవంతంగా పట్టుకోవడం నువ్వేనా ముద్దాయివా? అమ్మాయి ఏం చేస్తాం, దొలపుకొని పోతాం. ఈ బొమ్మకు రంగు వేసి నువ్వేనా? మీది కళాకారుల కుటుంబమే. నువ్వు పగలు బొమ్మలకు రంగులు వేయడం, వాడేవో రాత్రులు మందు వేయడం, ఇదంతా జనం త్యాగం అనుకోవడం. ఇలాంటి భ్రమంలో బతికేస్తున్న సమాజం.
ఇంతకాడికి నాకు ఒక గోసి పంచ, దానికి ఒక గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి ఒక కండువా, కెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. సార్ వచ్చారు, మోత మోగించండి. ఆపండి ఆపండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించే. పంపించేటువంటి ఎలా వచ్చాం, ఎలా వెళ్ళాలి బాయించండి. ఆపండి రాయ్. ఇప్పుడు నరం కట్టయింది కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించే. మీరు కాసేపు కామోష్ బా. అరే సార్ అంతే బోల్తా అవతల మనం లవ్ని చీకొట్టిందంటే డబ్బులు డబ్బులు డబ్బులు.